ఈ రోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీఓఎస్ కాలనీ స్వామి వివేకానంద పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ ను స్థానిక బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో లబ్ధిదారులకు సబ్సిడీతో ఉదయం 7 నుంచి 9:30 వరకు ₹5 అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 వరకు ₹5 భోజనం అందించబడుతుందని, జీహెచ్ఎంసీ ఒక్కో అల్పాహారంపై ₹14 భోజనంపై 24.83 ఖర్చు చేస్తుందని, వీటి నిర్వహణ బాధ్యతను హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వారు చూస్తారని, ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఉదయం అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో డివిజన్లోని పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అల్పదాయ వర్గాల వారు మరియు నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం డిఈ నీలిమ, ఎస్ఎస్ అజీముద్దీన్ మరియు పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, పవన్ రెడ్డి, నాయకులు సుధీర్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ మరియు ఎస్ఎఫ్ఏ మైరాజ్ మరియు తదితరులు ఉన్నారు.